తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు హీరోలుగా, అదితి శంకర్, దివ్యా పిల్లై, ఆనంది హీరోయిన్లుగా, సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాలో. నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ల దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ ఈ సినిమాని నిర్మించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పకుడిగా వ్యవహరించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందించిన ఈ సినిమాలో భారీగా తారాగణం, టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ సినిమాకి ఖర్చుకు కూడా వెనకాడలేదు. భారీ బడ్జెట్తో నిర్మించారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారు 35 కోట్ల రూపాయల వరకు అయిందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భైరవం సినిమా ప్రమోషన్స్ అయితే జోరుగా కొనసాగాయి. ఈ సినిమాకి విపరీతమైన బజ్ కూడా క్రియేట్ అయింది. ఈ సినిమాకు ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఎక్కువ థియేటర్ ఆక్యుపెన్సీలోనే రిలీజ్ అయింది. భైరవం సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అని ప్రతి ఒక్కరూ అన్నారు. ఇక మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ సినిమా చూసి. ఈ సినిమాకి ముఖ్యంగా గుంటూరు, వైజాగ్, వరంగల్, విజయవాడ, హైదరాబాద్లో మంచి ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఇక తొలి రోజు సుమారు 5 కోట్ల రూపాయల పైగా వసూలు తీసుకొచ్చింది ఈ సినిమా. రెండో రోజు కూడా 42% ఆక్యుపెన్సీ కనిపించింది. మొత్తం 11 కోట్ల రూపాయల వరకు వసూలు వచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి, ఓవర్సీస్తో కలిపి. ఓవర్సీస్లో 1,20,00,000 పైన ఇప్పటి వరకు వసూలు వచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి. ఇక ఈ సినిమా స్టోరీ వైస్ చూస్తే, తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి, మనోజ్, వరద, నారా రోహిత్, సీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. ఇక మంత్రి చేసే కుట్రని అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ, ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలు మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఎలా రక్షించాడు? గజపతి గురించి శ్రీనుకి తెలిసిన నిజమేంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి? అమ్మవారి పూనకం వచ్చే శ్రీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనేది తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే. సూపర్ పాజిటివ్ టాక్తో వెళ్తోంది ఈ సినిమా.